హలో వ్యూవర్స్, టిప్ నెంబర్ 1. ముందుగా ఇలాంటి షాపింగ్ బ్యాగ్ని తీసుకున్నానండి. 4 వైపులా కూడా సమానంగా వచ్చేలాగా తీసుకోండి. మన ఇంట్లో చాలా బ్యాగ్స్ ఉండిపోతూ ఉంటాయి కదా ఇలాంటివి, కానీ వాటిని ఎలా రీయూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూడండి. ఇలా ఒక హ్యాండిల్ ఉన్న పార్ట్ మాత్రం తీసుకున్నాను. ఇలాంటి స్పాంజీలు మనం బట్టలు కొన్నప్పుడు వస్తాయి కదా, శారీస్, డ్రెస్సెస్ ఏవైనా కొన్నప్పుడు వస్తాయి కదా, వాటిని ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. 4 వైపులా కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని గ్లూ పెట్టి అంటించుకోవచ్చు, మిషన్ మీద స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పిన్ పంచ్తో కూడా పిన్ చేసుకోవచ్చు అనమాట. 4 వైపులా కూడా పిన్ చేసుకోవాలి. నీట్గా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని పిన్ పంచ్తో పిన్ చేసుకోండి. స్పాంజీలు, బ్యాగ్లు వేస్ట్గా పడి ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ అవుతుందన్నమాట. మనం ఎక్కడికైనా రెడీ అయ్యి వెళ్ళాలనుకున్నప్పుడు, బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు హడావిడిలో మనం ఏది ఎక్కడ పెడతామో మర్చిపోతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ ఐడియా అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది కానీ యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ మోడల్లో రెడీ అయింది. ఇప్పుడు ఈ బ్యాగ్కి మనం ఇలా ఇయర్ రింగ్స్ని పెట్టుకున్నట్లయితే మనం హడావిడిగా ఎక్కడికి వెళ్ళినా కూడా తొందరగా తీసి పెట్టుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 2. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే క్రేయాన్స్ని గోడలకి మొత్తం ఇలా గీసేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు లైజాల్ని తీసుకొని ఒక క్లాత్ పైన వేసేసుకొని క్లీన్ చేసుకున్నట్లయితే ఒక్క మరక కూడా ఉండదండి. క్రేయాన్ మరక అయితే చూసారు కదా, ఇలా క్లీన్ చేస్తే అలా పోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 3. మన ఇంట్లో పాడైపోయిన రైస్ కుక్కర్లు ఉంటాయి కదండి, దాన్ని ఇలా నీట్గా క్లీన్గా వాష్ చేసేసుకోండి. ఎక్కడ మరకలు లేకుండా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కింద ఉన్న వైర్ని తీసేసుకోవాలన్నమాట. తర్వాత ఇంట్లో ఎక్కడైనా కార్నర్లో రైస్ కుక్కర్ని ఇలా పెట్టేసుకోవాలి. ముందు వైపున కాకుండా వెనక వైపున ఇలా పెట్టేసుకుంటే డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది. అందులో ఏదైనా ప్లాంట్ని పెట్టుకున్నట్లయితే బ్యూటిఫుల్గా ఉంటుందండి. చూసారు కదా, కార్నర్లో ఇలా పెట్టేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 4. మన ఇంట్లో డోర్స్ ఇలా తగులుతూ ఉంటాయి కదా, గోడలకు తగిలి డోర్స్ అనేవి ఖరాబ్ అయిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఇలాంటివి మనకి ప్రతి ఇంట్లో కూడా బార్స్కి వస్తుంటాయి కదా, ఫ్రీగా వస్తుంటాయి. వాటిని ఇలా డబల్ టేప్తో అంటించుకొని గోడకి ఇలా పేస్ట్ చేసుకుంటే డోర్లు అనేవి పాడుకోకుండా ఉంటాయి. ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి.